మన దేశంలో ఎక్కడ చూసినా ఎగ్జామ్ స్కామ్స్, పేపర్ లీక్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కష్టపడి రాత్రింబవళ్లు చదివే అమాయక స్టూడెంట్స్ ఫ్యూచర్‌తో ఆడుకుంటూ, డబ్బున్న వాళ్ళు క్వెషన్ పేపర్‌లు కొనుక్కునే పరిస్థితి చాలా రాష్ట్రాల్లో నడుస్తుంది. బట్ మహారాష్ట్రలో రీసెంట్‌గా జరిగిన ఎంపీఎస్సీ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామ్ పేపర్ లీక్ స్కామ్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అండ్ షాకింగ్ అన్నమాట. ఒక ఫెయిల్ అయిన లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ ఫైట్ వల్ల ఏకంగా ఒక స్టేట్ లెవెల్ బిగ్గెస్ట్ ఎగ్జామ్ స్కామ్ బయటపడింది. అసలు లవర్స్ గొడవ వల్ల ఈ పేపర్ లీక్ నెట్వర్క్ ఎలా ఎక్స్పోజ్ అయిందో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కోసం అమృత్ పాటిల్ అనే వ్యక్తి నందూర్బార్లోని ఒక కోచింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రవీణ్ పాటిల్ దగ్గర నుంచి తన కూతురు రుతుజా పాటిల్ కోసం క్వశ్చన్ పేపర్ కొన్నాడు. దీనికోసం ఎంపీఎస్సీ అధికారులకు ఆల్మోస్ట్ ఒక 5 lakhs వరకు అడ్వాన్స్ డీల్ జరగగా టోటల్ అమౌంట్ 12 lakhs దాకా సెటిల్ చేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రుతుజా ఆ లీక్డ్ క్వశ్చన్ పేపర్ ను తన అప్పటి బాయ్ ఫ్రెండ్ గౌరవ్ పాటిల్ కి షేర్ చేసింది. మార్చ్ 22న ఎగ్జామ్ జరిగింది. రిజల్ట్స్ వచ్చాక చూస్తే రుతుజా పాటిల్ ఎగ్జామ్ క్లియర్ చేసి క్వాలిఫై అయిపోయింది. బట్ ఆ లీక్డ్ పేపర్ చదివి గౌరవ్ పాటిల్ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. తాను ఫెయిల్ అయ్యి తన గర్ల్ ఫ్రెండ్ గవర్నమెంట్ జాబ్ కొట్టేయడంతో గౌరవ్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. తన జాబ్ కొట్టి తనను వదిలేసి వేరే వాడితో మూవ్ ఆన్ అయిపోతుందేమో అనే విపరీతమైన భయం, అసూయ అతనిలో మొదలైపోయాయి. ఇద్దరి మధ్య గొడవలు జరిగి బ్రేకప్ అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న గౌరవ్ ఎంపీఎస్సీకి ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ సీక్రెట్ గా ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాడు. అండ్ తర్వాత భయపడి తన కంప్లైంట్ ని విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినా అప్పటికే ఎంపీఎస్సీ అఫీషియల్స్ అండ్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేసేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మైండ్ బ్లాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఎగ్జామ్ కి ముందే ఎక్స్పర్ట్స్ తయారు చేసిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అక్రమంగా బయటకు తీసి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసి సీక్రెట్ గా అమ్మేసినట్లు తేలింది. ఈ కేసులో పోలీసులు ఎంపీఎస్సీ అసిస్టెంట్ రూమ్ ఆఫీసర్లు విశ్వేశ్వర్, గోపాల్ మరాఠేలతో పాటు అండర్ సెక్రటరీ అభిజిత్ లెంచే, కోచింగ్ అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్, నిందితురాలి తండ్రి అమృత్ పాటిల్ అండ్ చివరకు స్కామ్ ని బయటపెట్టిన మాజీ లవర్ గౌరవ్ పాటిల్ తో సహా మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ బయటపడటంతో ఎంపీఎస్సీ మొత్తం డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను కంప్లీట్ గా క్యాన్సిల్ చేసింది. జూలైలోనే ఇంటర్వ్యూలు కూడా పూర్తయినప్పటికీ నిరుద్యోగుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ అండ్ పోలీస్ రిపోర్ట్ ఆధారంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్స్ మళ్ళీ ఫీజు కట్టకుండానే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. లవ్ స్టోరీ ఫెయిల్ అయి లవర్స్ గొడవ పడకపోతే ఈ బిగ్ స్కామ్ అసలు బయటపడేదే కాదేమో. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సరిగా కండక్ట్ చేయకుండా పేపర్ లీక్స్ చేస్తూ యంగ్ జనరేషన్ ఫ్యూచర్ ని నాశనం చేస్తున్న సిస్టమ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్